హల్లెలూయా. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలోనికి చేరుకుడి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈ 2026 సంవత్సరం జనవరి నెలంతా కూడా ప్రభు మనల్ని కాపాడి మనందరికీ క్షేమాన్ని అనుగ్రహించి ఈ ఫిబ్రవరి నెల మొదటి రోజు మొదటి ఆదివారం ఆయన దివ్య సన్నిధిలో మనలందరినీ కూర్చొని పెట్టిన ఆ మహోన్నతుడైన దేవుడు, సర్వాన్ని సృష్టించిన సర్వనాథుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు నిన్ను నన్ను మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఫిబ్రవరి నెల చక్కటి వాగ్దానం చేత ప్రభు మనలందరినీ నడిపించాలి. ఆ వాగ్దానం ద్వారా ప్రభు నిన్ను నన్ను బలపరిచి స్థిరపరిచి అట్రీతిగా ప్రభు నడిపించునుగాక. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యం నేను చదువుతాను, మీరందరూ జాగ్రత్తగా వినండి. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 20వ వాక్యంలో, అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడునయ్యుందును. ఈ ఫిబ్రవరి నెల దేవుడు మనతో చేస్తున్న ఓ మంచి వాగ్దానం. దేవుడు మనతో ప్రమాణం చేస్తూ ఉన్నారు. దేవుడు మనతో మాటిస్తూ ఉన్నారు. వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడునయ్యుందును. మరొక్కసారి, వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడునయ్యుందును. ప్రవక్త అయిన యెహెజ్కేలు దేవుని యొక్క సన్నిధిలో నిలుచొని దేవుని ప్రజలకి మాటలు పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఈ మాటను పలికారండి. ఏమంటున్నారు అని అంటే, దేవుడు ప్రత్యక్షమై ఆయన బిడ్డలుగా మార్చబడి మార్పు చెంది ఆయన త్రోవలో నడిపించబడుతూ ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన మాట ప్రకారం నడిపించబడుతున్న ప్రజలకి ప్రభు చెప్తున్న మంచి మాట, వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడునయ్యుందును. ఎప్పుడైనా వారికి ఎప్పుడు ఆయన వారికి దేవుడై ఉంటారు? ఎప్పుడు వారు ఆయనకి ప్రజలుగా మార్చబడతారు అని అంటే, అక్కడ ఒక మాట రాయబడింది. ఏమనుంది ఫస్ట్లో అంటే 1లో కాదు, ఆ 20వ వాక్యంలోనే. ఆగండి అక్కడికి. అప్పుడంటే ఎప్పుడు? అది ఏం జరిగింది అక్కడ అని అంటే, పై వాక్యాల్లో రాయబడి ఉంటుంది, వారి హృదయాల్ని నేను మార్చి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెగా నేను వారిని మారుస్తాను. ఎందుకు ప్రభు అలా మార్చాలని అనుకుంటున్నారు అని అంటే, వారిని నాకు జనులుగా చేసుకుంటాను, ఆ తరువాత నేను వారికి దేవుడునై ఉంటాను. కారణం ఏంటి అని అంటే, వారు విగ్రహారాధనలో పడిపోయి ఉన్నారు. విగ్రహారాధనకు లోనైపోయి దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, దేవుడికి ఇష్టం లేని కార్యక్రమాలన్నింటిలో పాలు పొంగులు పొందుతూ నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు వారిని చూసి మరలా దేవుడు వారిని చేర్చుకునేదానికి ఒక అవకాశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో ఈ 2వ నెలలో నువ్వైనా నేనైనా అడుగు పెట్టడానికి మనమేదో జ్ఞానులమని కాదు, మనమేదో బలవంతులమని కాదు, మనమేదో ఒక హోదాలో ఉన్నవారు అని కాదు ప్రభు మనల్ని నడిపించింది. ఈ 2వ నెలలో ప్రభు మనల్ని తీసుకొని వచ్చింది ఎందుకు అని అంటే, మరొక అవకాశాన్ని ప్రభు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఏంటిది అవకాశం? మన కళ్ళ ముందు ఎంతోమంది కాలగతంలో గడిచిపోలేదా? ఎంతోమంది మన కళ్ళ ఎదుట చనిపోయిన వారు లేరా? మరి వారందరినీ కాదని దేవుడిని నిలబెట్టింది ఎందుకు అని అంటే, దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు.
మనల్ని మనం సరి చేసుకొని మన జీవితంలో ఎక్కడైతే పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడైతే అవిధేయతమైన కార్యాలు చేస్తున్నామో, ఎక్కడైతే దేవుడిని నొప్పించే కార్యక్రమాల్లో పాలుపొంగులు పొందామో, దేవుడికి ఎక్కడైతే మనం కన్నీరుకి కారణంగా మార్చబడ్డామో, మరొక్కసారి వాటిని గుర్తెరిగి ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా అలనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే విగ్రహారాధన వైపు తిరిగారో, వారి హృదయాల్ని కఠినం చేసుకున్నారో, వారి హృదయాల్ని బండలాగా మార్చుకున్నారో, ఈనాడు మేము కూడా అలాగనే ఉన్నాం ప్రభు అని నిన్ను నీవు పరిశోధించుకొని పరీక్షించుకొని దేవుని దగ్గర ఒప్పుకొని శుద్ధీకరించబడి దేవుని దగ్గర పశ్చాత్తాపపడి పరిశుద్ధపరుచుకుంటావని చెప్పి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. మరి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా, లేకపోతే మనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ మనకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ మనసుకు ఏదైతే తోస్తుందో అలాగ నడిపించబడుతున్నామా? ఈ రోజున మనం చూస్తున్నాం, ఈ రోజున బట్టగట్టి 4 మెతుకులు తింటున్నాము అని అంటే అది నీ జ్ఞానాన్ని బట్టి కాదు, నీ హోదాను బట్టి కాదు. దేవుడు ఉచితమైన కృప నీ మీద ఆయన చూపించి మరొక అవకాశం ఇచ్చాడు నిన్ను నీవు సరి చేసుకోవడానికి, ఆయనకు దగ్గరగా మార్చబడ్డానికి. అంతేగాని నా వంటి మనుషుడు లేడు, నా వంటి వీరుడు సూర్యుడు లేడని కాదు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను నిలబెట్టిందమ్మా. మన కళ్ళ ముందే మన వాళ్ళే ఎంతోమంది వెళ్ళిపోయారా, వారి జీవితాన్ని ముగించుకున్నాడు కదా, వారి జీవితాన్ని సమాప్తం చేసుకున్నారు కదా. మరి నిన్నెందుకు ప్రభు ఇక్కడ నిలబెట్టున్నాడు? ఏ రోజైనా ఆలోచించామా? ఎందుకు అసలు నేను బ్రతకాలి, ఎందుకు దేవుడు నన్ను బ్రతికించాడు? అందరూ చనిపోతున్నారు, నాకు చావు రావట్లేదే, నేను చనిపోవట్లేదే అని అనుకుంటున్నావు. దేవుడు నిన్ను నిలబెట్టింది ఎందుకో తెలుసా? నిన్ను నీవు పరిశోధించుకొని దేవునికి సమీపమైన వ్యక్తిగా మారుతావని. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరగక వారికి ఇష్టం వచ్చిన జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడికి ఒక అవకాశం వారికి ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు మీ విగ్రహారాధన విడిచిపెట్టండి, మీరు చేస్తున్న పాపాన్ని విడిచిపెట్టండి. మీరు ఎప్పుడైతే ఇలా ఉంటారో నేను మరలా మీ రాతి గుండెను తీసివేసి నేను మీకు మాంసపు గుండెను ఇస్తాను. ఇచ్చిన దేవుడు ఏమంటున్నారు అని అంటే, అప్పుడు మీరు నాకు జనులై ఉంటారు, నేను మీకు దేవుడునై ఉంటాను. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఈ కష్టాలను బట్టి, మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి, కొన్ని విషయాలు ఆలస్యం అవ్వడాన్ని బట్టి అసలు దేవుడు లేదు, ఏమి లేదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అట్లాగే ఉన్నారు, నమ్ముకోని వాళ్ళు కూడా అట్లాగే ఉన్నారు. ఇందులో తారతమ్యం ఏముంది, వ్యత్యాసం ఏముంది అనేసి దేవుని విడిచిపెట్టేసిన వారు కూడా ఉన్నారు. పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూడగలుగుతాం. 40 రాత్రింబగళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిన మోషే ఆలస్యం అవ్వడాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇంకా మోషే తిరిగిరాడు. మోషే ఎక్కడో చచ్చిపోయి ఊరుకో ఉంటాడు. మరి ఇన్ని రోజులు ఏంది, 1 రోజు 2 రోజులు ఎక్కువ, మరి ఇన్ని రోజులు అసలు మోషే దిగి రాలేదంటే మోషే జీవితం క్లోజ్ అయిపోయింది. కాబట్టి అహరోను, ఇదిగో ఐగుప్తులో నుండి తీసుకొని వచ్చిన దేవత ఒకటి ఉంది. అరే ఎవడ్రా మిమ్మల్ని తీసుకొని వచ్చింది ఐగుప్తులో నుండి? యెహోవా దేవుడే కదా మిమ్మల్ని తీసుకొని వచ్చిందంటే, కాదు అక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చిన ఒక దేవత ఉంది, మాకు ఇప్పుడు ఒక దేవత కావాలి అని చెప్పి అహరోను పిలిచి మాకు ఒక దేవతను చెయ్యి, ఆ దేవత మా ముందు నిలబెట్టి ఆ దేవత మమ్మల్ని నడిపిస్తుంది అని చెప్పినప్పుడు, ఇప్పుడు అహరోను ఏం చేశాడంటే వారి చెవుల్లో ఉన్నది, వారి ఇంట్లో ఉన్నది మొత్తం బంగారాన్ని అంతటిని తీసుకొని వచ్చి ఒక ప్రతిమను చేసుకున్నారు, ఒక దూడను చేసుకున్నారు. ఆ దూడను చేసుకుని ముందు పెట్టుకొని ఇప్పుడు ఏం చేశారు అని అంటే, మన భాషలో చెప్పాలి అని అంటే ఆ రోజు ఏం జరిగిందంటే ఒక జాతరలాగా జరిగింది. ఒక జాతరలాగా జరిగి తాగుతూ తందనాలు ఆడుతూ వరస లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకు అలా చేస్తూ ఉన్నారు అని అంటే, వారికి ఒక దేవుణ్ణి వారు నిర్మించుకున్నారు, వాళ్ళకి వాళ్ళే సృష్టించుకున్నారు. కారణం ఏంటి? ఎందుకు ఇలా జరిగింది అని అంటే, ఎందుకు ఇలా జరిగిందంటే దేవుడు ఆయన బిడ్డను కొంచెం పంపించడం ఆలస్యమయ్యేసరికి వాళ్ళు ఒక విగ్రహారాధన చేసుకున్నారు. వాళ్ళు ఒక విగ్రహారాధన చేసుకొని దానికి మొక్కడం ప్రారంభించారు. దేవుని ప్రియులారా, దేవుని కోపాగ్ని వెంటనే వచ్చింది. అక్కడికక్కడే అందరూ ఏమయ్యారు? ఒక పాతాళములోనికి వెళ్ళిపోయారు, అగ్నికి ఆహుతైపోయారు. దేవుని ప్రియులారా, ఒకవేళ మన జీవితంలో ఇంకా దేవుడు ఆలస్యం అయిపోతుంది, ఇంక ఈ దేవుడు ఏమీ చేయట్లేదు అని చెప్పి ఇంకొక దగ్గరికి వెళ్తున్నావేమో, ఆ దేవుడు చేయట్లేదు ఈ దేవుడు చేయట్లేదు అని ఊరంతా తిరిగిన తర్వాత ఏది కాదనుకొని
దుప్పటి వేసుకొని ముసుక్కొని నిద్రపోతున్నావేమో, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను నిలబెట్టింది ఎందుకనంటే ఆయన జనులుగా చేసుకోవడానికి, ఆయన నీకు దేవుడిగా ఉండడానికి. వాళ్ళు ఏం చేశారు? దేవుడిని మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టారు, వారికి ఇష్టానుసారంగా జీవించడానికి ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇంకా నువ్వు దేవుని మర్చిపోయావేమో, దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నా, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నా, దేవుడు అలనాడు ఇశ్రాయేలు ప్రజల్ని మమ్మల్ని మర్చిపోయారని వారు అనుకుంటున్నట్లుగా నువ్వు కూడా అనుకుంటున్నావేమో, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడికి నేను గుర్తులేనేమో, దేవుడు నన్ను వదిలేశాడని అనుకోవద్దు. ఆయన నీకు దేవుడిగా ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందునని ఈ నెలలో ప్రభు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయనే నీకు దేవుడిగా ఉండాలి, నీవు ఆయన ప్రజలుగా ఉండాలి. ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు అనుకోండి, ఆయన మనకు దేవుడిగా ఉన్నాడు అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 21వ వాక్యం చదువుకుందామా? 20 నుండి చదువుదాం. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టుకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై యుండును. యాకోబు అంటారు, దేవుడు ఆయనే నాకు దేవుడై ఉండాలి అని అంటే, యెహోవా నాకు దేవుడై ఉండాలి అని అంటే ఏం చేస్తున్నాడంట? నేను వెళ్ళే ప్రతి మార్గంలోనూ తినుటకు ఆహారాన్ని, ధరించుకున్నట్టుకు వస్త్రములను, ఇవన్నీ కూడా ఆయన నాకు ఇస్తూ ఉన్నాడు. ఆయనే నాకు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీకు తినడానికి ఆహారం ఇవ్వట్లేదా? కట్టుకోవడానికి బట్ట ఇవ్వట్లేదా? ఉండడానికి నివాసం ఇవ్వట్లేదా? నువ్వు వెళ్ళే మార్గాల్లో రావట్లేదా? నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఏం చేస్తున్నా, ప్రతిదీ దేవుడు నీకు అందజేస్తూ ఉన్నాడే. మరి ఎందుకని దేవుని విడిచిపెడుతున్నావు? ఎందుకని దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తున్నావు? నా దేవుని ప్రియులారా, ఈనాడైనా ప్రభువా నిజమే, నాలో రాతి గుండె మార్చబడిపోయిందయ్యా, ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని నాకు దయచేయి ప్రభువా అని నువ్వు అడగగలిగితే, దేవుడు నీకు మాంసపు హృదయాన్ని అనుగ్రహించి, మెత్తటి హృదయాన్ని అనుగ్రహించి, సున్నితమైన హృదయాన్ని అనుగ్రహించి, ప్రభు అంటారు, ఇంక మీదట నీవు నా జనులై ఉంటావు, నేను నీకు దేవుడినై ఉంటాను. ఆయన మనకు దేవుడై ఉంటే నీకు ఏ కొరతలు ఉండవు. నీకు తినడానికి ఆహారం తక్కువ చేయడు, నీకు వస్త్రాలు తక్కువ చేయడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో పాటు రాబోతూ ఉన్నాడు, ఆయన నీతో పాటు ఉండబోతూ ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నామనంటే, దేవునికి దూరం అయిపోయి మనస్సులను, హృదయాల్ని రాతి హృదయాలుగా చేసేసుకుంటున్నాం. ఈరోజు ఎలా చేసుకుంటున్నాం? రాతి హృదయాలు బండబారిపోతున్నాయి. ఎన్ని ప్రసంగాలన్నా చెయ్యి, ఎన్ని వాక్యాలన్నా చెప్పు, పెద్ద పెద్ద పాస్టర్లైనా తీసుకొని రా, అబ్బే వాత వేయబడిపోయిన హృదయాలు, బండబారిపోయిన హృదయాలకి నువ్వు ఎన్ని చెప్పినా వ్యర్థమేగా. ఇప్పుడు ఆ హృదయాల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఈ నెలలో మాంసపు హృదయాలుగా, మెత్తటి హృదయాలుగా నా దేవుడు మార్చునుగాక. బండబారిపోయిన హృదయాలకు నువ్వు ఎన్ని చెప్పినా ఏంట్రా? చెప్పనండి, బండబారిపోయినా అనుకోండి హృదయాలు, మొద్దుబారిపోయినా అనుకోండి, ఎన్నైనా చెప్పు. స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్లు అంటారు, పిల్లలు కొంతమందికి ఏమీ నేర్చుకోకుండా వాడికి ఇష్టం వచ్చినట్లుగా ఉన్నారు అనుకోండి, టీచర్లు ఏమంటారు, వీడు మొద్దు బారిపోయి ఉన్నాడు, వీడు మొద్దోడు, ఎన్నైనా చెప్పు. వాడు ఎట్టుంటాడు? వాడి పరిస్థితి వాడిదే. నువ్వు ఎన్నైనా చెప్పుకో, నీ నోరు అరుచుకొని నీ నోరు బావాల్సిందే, కానీ పట్టుబడిస్తే వాడికి ఆశ్చర్యం రాదు. అట్లాగే ఉన్నాం మనం కూడా ఈరోజు. మనం ఎలా ఉన్నామంటే బండబారిపోయిన హృదయాలు. నువ్వు ఎన్ని ప్రసంగాలన్నా చేయి, ఎన్ని వాక్యాలన్నా చెప్పు, ఎన్ని ప్రసంగాలైనా చేసి, ఎంత పెద్ద పాస్టర్లైనా తీసుకొని వచ్చి బాక్సులు పగిలిపోయి, గోళ్ళ పగిలిపోయినా హృదయాలు మాత్రం మారట్లేదు. అందుకని ప్రభు గుర్తిరిగి అంటారు, నీవు నాకు జనుడై ఉండాలి అని అంటే, నీవు నా ప్రజలై ఉండాలంటే, నేను నీకు దేవుడిగా ఉండాలంటే నీ హృదయం మారాలి ముందు. ఆ రాతి గుండె మారినప్పుడే నీ హృదయం ఎప్పుడైతే మెత్తటి హృదయంగా, మాంసపు హృదయంగా మారుతుందో, అప్పుడు ఆయన మనకు దేవుడై ఉంటాడు, మనం ఆయన ప్రజలుగా ఉంటాం.
ఆయన మనకు దేవుడై ఉంటే ఏం చేస్తాడో చెప్పనా? ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారు? దేవుడిని మర్చిపోయి దేవుడే లేదు, ఇంకా ఈ విగ్రహం ఏ మమ్మల్ని తీసుకొని వచ్చిందని వాళ్ళ చేతులతో వారు ఒక దేవతను నిర్మించుకున్నారు. దేవుడిని మర్చిపోయారు, అందుకనే అగ్నికి ఆహుతి అయిపోయారు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఆయన నీకు దేవుడై ఉంటే ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడు. అర్థమైందా? దానియేలు 3వ అధ్యాయము 29వ వాక్యంలో నెబుకద్నెజరు రాజు ఒక మంచి మాట మాట్లాడతారు. అక్కడ జరిగిన సందర్భం మనకు బాగా తెలుసు. షడ్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసిన తర్వాత వారిని బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఆ రాజుగారు మాట్లాడుతారు. ఆ రాజుగారు మాట్లాడిన మంచి మాట చూడండి, అక్కడ చదవండమ్మా. 29వ వాక్యంలో 29వ వాక్యం, 3వ అధ్యాయం 29వ వాక్యం చదవండి. నేను ఒక శాసనాన్ని నియమిస్తూ ఉన్నాను, అదేదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు మరి ఏ దేవుడు లేడు. ఈయనే మనల్ని రక్షించడానికి, అగ్నిలో నుండి అగ్నికి ఆహుతి అయిపోకుండా, నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా నిన్ను నన్ను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే సమర్థుడు. ఆయనే నిన్ను రక్షించగలిగిన వాడు. ఎక్కడ నుండి రక్షిస్తాడు? అగ్నికి ఆహుతి అయిపోకుండా, నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా. దేవుని ప్రియులారా, దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు, జాగ్రత్త పడు. మరి ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. మనం అగ్నికి ఆహుతి అయిపోకూడదంటే, నరకాగ్నిలోనికి వెళ్ళకూడదని అంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి స్థితిలోనికి, అలాంటి అగ్ని గుండములోనికి మనం వెళ్ళకూడదని అంటే, నిన్ను రక్షించగలిగిన సమర్థుడు ఒకడున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే రాజు అంటారు, ఇంక మీదట మనం చేసిందంతా వ్యర్థం, కానీ ఒకడున్నారు మనల్ని రక్షించుటకు. ఎవరి మాట చెప్పింది? ఎవరిదండి? ఎవరి మాట చెప్పింది? రాజు చెప్తూ ఉన్నారు, నిన్ను నన్ను రక్షించడానికి అగ్నిలో నుండి షడ్రకు మెషకు అబేద్నెగోల్ని రక్షించగలిగిన దేవుడు ఎవ్వరూ లేరు, ఒకరైతే ఉన్నారు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు అని రాజుగారు అలనాడు ఒక శాసనాన్ని రాశాడు. ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకో, నిన్ను రక్షించగలిగిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. నన్ను రక్షించేవారు లేరు, నా కష్టాల నుంచి కడతీర్చేవారు లేరు, నా బాధల్ని తొలగించేవారు లేరు, నా బ్రతికింతే, నా కన్నీళ్ళు ఇంతే, నా జీవితం ఇంతే అని అనుకోవద్దు. నిన్ను రక్షించగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ప్రభు అంటారు, నీవు గాని ఆయన మీద ఆధారపడి నీ హృదయాన్ని మార్చుకొని, రాతి బారిపోయిన హృదయాన్ని విడిచిపెట్టి, ప్రభువా నా హృదయాన్ని మెత్తటి హృదయంగా, మాంసపు హృదయంగా మార్చు ప్రభువా అని నువ్వు అడగగలిగితే, ఆయన నీ హృదయాన్ని మాంసపు హృదయంగా మార్చి ఈ నెలలో ఆయన మనకు దేవుడై ఉండబోతున్నాడు. మనం ఆయన ప్రజలుగా ఉండబోతూ ఉన్నాము. ఆమేన్. ఆయనే మన దేవుడు. మనం ఎవరిమి? ఆయన ప్రజలమై ఉండాలి. ఈరోజున చాలామంది చూడండి, నాయకులు ప్రజలుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు, హోదాలో ఉన్నవారి ప్రజలుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నవారికి వారు ప్రజలుగా ఉండాలి, వారు మనుషులుగా ఉండాలి, వారితో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇలా కాదు, వాళ్ళు ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. వారెవరు కూడా నీకు 4 పూటలు పిలిచి 3 పూటలు అన్నం పెడతారా? వారికి నీకు వస్త్రాలు ఇస్తారా? లేకపోతే నీ జీవితాన్ని చూస్తారా? నీ జీవితంలో ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటి నుంచి తప్పించి నిన్ను కాపాడగలుగుతారా? నిన్ను రక్షించగలిగిన సమర్థుడు దేవుడే. కాబట్టి ప్రభువా, నీవు నాకు దేవుడై ఉండయ్యా, నేను నీకు ప్రజలై ఉండాలి. నా కుటుంబం, నా జీవితం, నా వారు అందరం కూడా నేను నీకు జనులై ఉండాలి ప్రభువా. నీవే మాకు దేవుడై ఉండాలి. ఆమేన్. ఆయన మనకు దేవుడై ఉంటే అలనాడు యాకోబుకి ఏది తక్కువ చేయలే. దేవుడు తక్కువ చేశాడా? ఏం తక్కువ చేయలేదు, అన్నీ సమృద్ధిగానే ఇచ్చాడు. ఒక్కడిగా వెళ్ళాడు, ఏమండి 2 గుంపులుగా దేవుడు అతన్ని మార్చాడు. మరి నీ జీవితంలో ఇంకా ఒంటరిగా ఉన్నానయ్యా, నాకేమీ లేదనుకుంటున్నావేమో, దేవుడి నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించునుగాక. ఇప్పుడు మనము ఆయనకు ప్రజలుగా ఉండాలి అని అంటే, ఆయన మనకు దేవుడిగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఒక 2-3 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఆయనకు మనం ప్రజలుగా ఉండాలి.
ఇప్పుడు ఒక వ్యక్తికి మనం ప్రజలుగా వాళ్ళు ప్రజలు మేము, వాళ్ళ వ్యక్తులు మేము, వాళ్ళ మనుషులు మేము అనిపించుకోవాలంటే మనం ఏం చేయాలి? వెరీ గుడ్. ఏం చేయాలా? జెండా ఎత్తుకొని తిరగాల. జెండా ఎత్తుకొని తిరిగితే ఏమని అర్థం? జెండా ఉండింది అనుకోండి ఇంటి మీద, ఏమండి, అది వెంటనే ఈ వ్యక్తి పలానోడు మనిషి, అంతేనా? ఒక రంగు నింది అనుకోండి భుజం మీద, ఈడెవరు? పలానోళ్ళు మనిషి. ఇంకొక రంగు నింది అనుకోండి, పలానోళ్ళు మనిషి, ఈడు పలాని వ్యక్తి వల్ల మనిషి. మరి ఇప్పుడు దేవుడికి ఆయన ప్రజలుగా ఉండాలంటే ఊరికనే అయిపోతామా మనం? ఆయన జనులవి దేవుని బిడ్డలుగా ఊరికే అయిపోతామా అని అంటే కాదు. ఆయన బిడ్డలుగా మారాలి అంటే కూడా కొన్ని లక్షణాలు ఉండాలి, ఎలాంటి స్వభావాలు ఉండాలి ఆయనకు ప్రజలుగా మారాలి అని అంటే. ఎవరు ఆయన ప్రజలు అయిపోతారు? ఎవరైపోతారండి? మందిరానికి వచ్చి కొంచెంసేపు కూర్చొని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే ఆయన ప్రజలు అవుతారా? క్రైస్తవులు అయిపోతారా? ఏమండి, తాగుతూ తందనాలు ఆడుతూ వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ మేము కూడా యేసు ప్రభు బిడ్డలు అంటే అయిపోతారా? నీ నోటితో నువ్వు చెప్పుకుంటే ఎట్టాగతావు? ఆయన చెప్పాలా, దేవుడే చెప్పాలి, వీరు నా ప్రజలు, నేను వీరికి దేవుడిని అని చెప్పాలి. మరి అలా చెప్పాలి అని అంటే, అలా జరగాలి అని అంటే, నువ్వు దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా మారాలంటే మనం ఏం చేయాలి అని 2-3 మాటలు చెప్తాను. మొదటి మాట, ఆయన ప్రజలుగా మనం ఉండాలి, ఆయన మనకు దేవుడై ఉండాలి అంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చూడండి అందరు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. 7వ అధ్యాయము 23వ వాక్యం. నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అక్కడ కాకండి. నా మాటలు మీరు అంగీకరించిన యెడల మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను. ఆయన మనకు దేవుడై ఉండాలి అని అంటే, మనం యేసయ్య బిడ్డలుగా ఉండాలి అని అంటే, ఆయన మనకు దేవుడై ఉండాలి అని అంటే మనము దేవుని మాట అంగీకరించే వారిగా ఉండాలి. మొదటి మాట, దేవుని మాట మనం అంగీకరించాలి. ఏం చేయాలి? దేవుని మాట మనం అంగీకరించాలి. దేవుని మాట అంగీకరించాలి, ఆచరించాలి, నడుచుకోవాలి, అవలంబించుకోవాలి. ఇలా ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే దేవుని బిడ్డలుగా ఉంటారు. మనం అందరం ఉంటామా? మనం అందరం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా? దేవుని మాట అంగీకరించాలి, ఆయన మాట ప్రకారంగా నడుచుకోవాలి. ప్రభు ఏం చెప్పాడో అది చేయాలి. ప్రభు ఏది చెప్తారో అది చేసినప్పుడే మనం ఏమవుతాము? ఆయన ప్రజలుగా ఉంటాం. ఆయన మనకు దేవుడై ఉంటాడు. ఆయన మాట వినకుండా, ఆయన త్రోవలో నడిపించబడకుండా ఉంటే మేము కూడా యేసయ్య బిడ్డలు అంటే కుదురుతుందా? యేసయ్య బిడ్డలు అవ్వాలి అని అంటే యేసయ్య చెప్పాలి, వీరు నా ప్రజలు, నేను వీరికి దేవుడిని అని చెప్పాలి అని అంటే నేను ఏం చేయాలో తెలుసా? దేవుని మాట అంగీకరించాలి, దేవుని మాట ఆచరించాలి, దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలి. అలా ఎవరైతే నడుచుకుంటారో, అలా ఎవరైతే ఉండగలుగుతారో దేవుడు ఏం చేస్తాడు? అలాంటి వారికి క్షేమాన్ని కలగజేస్తాడు. నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ జీవితానికి ఒక క్షేమం కలగాలి అని అంటే దేవుని మాటను అంగీకరించాలి, దేవుని మాట ప్రకారంగా నడుచుకోవాలి. దేవుడు ఏ మాట అయితే చెప్పారో దాని ప్రకారంగా మనం చేసేవారిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఆయనకు బిడ్డలుగా మార్చబడతాం, మనం ఆయన జనులుగా ఉండగలుగుతాం. ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక దూడను చేసుకున్నారా? బంగారంతో ఒక దూడను చేసుకున్నారు. ఇప్పుడు అది ఏమన్నా చెప్పగలుగుతుందా? ఏమన్నా మాట్లాడగలుగుతుందా? ఏమండి, కనులుండి చూడగలుగుతుందా? చెవులుండి వినగలుగుతుందా? నోరుండి మాట్లాడగలుగుతుందా? ఏం చేయలేదు. అది ఎక్కడ పెడితే అక్కడ ఉండాలి, అంతే. ఇప్పుడు అదేమన్నా తిరిగి వీళ్ళతో ఇట్లా ఉండండి, ఇలా నడుచుకోండి, ఇలా జీవించండి, ఇలా చేయొద్దు, ఇలా ఉండొద్దు అని ఆ విగ్రహం వారితో మాట్లాడుతుందా? ఇశ్రాయేల్ ప్రజలతో లేదు. కానీ దేవుడు వారిని విడిపించారే, ఐగుప్తులో నుండి విడిపించిన దేవుడు ఉన్నారే, ఆయన ఏం చేస్తాడు? వారితో మాట్లాడతారు. ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా కొనసాగాలో ఆ దేవుడు అన్నీ చెప్పగలుగుతాడు.
నేను ఆరాధిస్తున్న దేవుడు ఏం చేస్తాడు? మనకు అన్నీ బోధిస్తాడు. ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎవరితో ఎలా ఉండాలో ఇవన్నీ దేవుడు మనకు బోధిస్తాడు. మరి బోధించినప్పుడు మనం ఏం చేయాలి? ఈ సౌత వదిలేసి గమ్మకు కూర్చొని ఉండాలి, అంతేనా? ఆయన నీకు జనులై ఉండాలి అని అంటే, ఆయన జనులుగా ఉండాలి అంటే, ఆయన మనకు దేవుడై ఉండాలి అంటే ఆయన మాట అంగీకరించాలి. అదే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 11వ అధ్యాయము 4వ వాక్యం చదువుదామా? ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చిదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము వినాలి బాగా అక్కడ, మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడలా మీరు నా జనులయ్యుందురు, నేను మీకు దేవుడునై ఉంటాను. దేవుడే ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఆయన నీకు దేవుడై ఉండాలి అని అంటే, ఆయన ప్రజలుగా మనం ఉండాలి అని అంటే, ఆయన వాక్యానుసారంగా అనుసరించేవారిగా ఉండాలి. దేవుడు ఏ ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడో, ఏ మాట చెప్తూ ఉన్నారో ఆ మాటను వినాలి. వినిన తరువాత ఏం చేయాలి? దాన్ని ఆచరించాలి, నడుచుకోవాలి. ఈ ఆదివారం మందిరానికి ఎందుకు వచ్చామని చెప్పండి? ఆదివారం ఎందుకు వచ్చాం మందిరానికి? చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఏమి ఇష్టమో చెప్పండి. సరే, అయితే దేవుడి మాటలు వినడానికి, దేవుడిని ఆరాధించడానికి. నువ్వు వినకపోతే ఏమైంది? ఇప్పుడు దేవుడి మాటలు వినడానికి వచ్చినావు, ఓకే. దేవుడిని ఆరాధించడానికి అన్నావు, ఇంకా అది వినేసిపోతున్నావు అంతే. వాక్యం ఏం బోధిస్తుంది, ఏం నేర్చుకుంటున్నావు? ఆదివారం వచ్చి నువ్వు ఆదివారం వచ్చి ఏ వాక్యం నేర్చుకోకుండా వినడానికి వస్తున్నావు అంతే. బాగా చెప్పారు మీరు, యథార్థవంతులండి మీరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నీ వల్ల ఉపయోగం ఏమి? భూమికి భారం తప్ప. ఏమండి, స్కూల్కి కూడా, మా స్కూల్కి ఎంతమంది వస్తారు తెలుసా? 30 మంది వస్తారు. 1వ క్లాసులోని 50 మంది ఉండారని చెప్తుంటారు. ఎంతమంది? 50, 100 మంది ఉన్నారు. 100 మంది ఉన్నారు, ఓకే. ఆ 100 మందిని పిలుచుకొని వచ్చి వాళ్ళు చెప్పురంట, నాకేం తెలీదు. మరి ఎందుకు పోయేది నువ్వా? ఎందుకు పోయేది? అంటే ఊరికే ఎండడానికి పోతున్నావు, నేర్చుకునేదిలే. నువ్వు నేర్చుకోకపోతే ఎవరికి ఉపయోగం? ఎందుకండి వెళ్ళడం? ఇప్పుడు మందిరానికి వస్తున్నావు, వింటున్నావు వాక్యం, ఏమి ఆచరిస్తున్నామా? దాని ప్రకారంగా నడుచుకోగలుగుతున్నామా? ఎన్ని ప్రసంగాలు విని ఉంటాం, ఎన్ని వాక్యాలు విని ఉంటాం కదా, మరి ఆచరిస్తున్నామా? వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావా? అరే, ఈ ఆదివారం ఎందుకు వెళ్ళాం మందిరానికి? పోకపోతే పాస్టర్ ఫోన్ చేస్తాడు, లేకపోతే వాళ్ళు వీళ్ళు అడుగుతారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పోతున్నాము. అస్సలు దయచేసి ఎట్టొచ్చేదాన్ని బదులు ఇంట్లో కూర్చొని ఉండడం మేలు. జనసంఖ్య ఏం అవసరంలే మనకు. ఒక్క ఆత్మైన వచ్చినప్పుడు దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే మన మందిరానికి పోయి ఏం ఉపయోగం చెప్పండి? వాక్యం ఏముంటుంది? ఆయన ప్రజలుగా మారాలంటే, ఆయన ప్రజలు అనిపించుకోవాలి అని అంటే ఊరకనే కాదు అది. నువ్వు ఆయన వాక్యాన్ని విని అనుసరించాలి. ఏం చేయాలి? దాన్ని అనుసరించాలి, నడుచుకోవాలి. వాక్యం అదే ఉందా? ఎవరైతే నా మాట అంగీకరిస్తారో వారికి నేను దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఏమండి, వినేస్తే అయిపోతుందని ఉందా? అదే ఉందా వాక్యంలో? చెప్పండి అండి, నాకు తెలీదు, మీ బైబిల్ ఏమన్నా ఉందేమో. వాక్యం వింటే అయిపోతారు నా ప్రజలని ఉందా? నా మాట అంగీకరించిన ఎడలా అంటే అనుసరించాలి, నడుచుకోవాలి, వాక్యానుసారంగా జీవించే అనుభవంలోనికి రావాలి. ఒక ఆదివారం మందిరానికి ఎందుకు వస్తున్నావు చెప్పనా? ఒక ఆదివారం మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏం సరి చేసుకోమంటున్నాడో, ఎలా బ్రతకమంటున్నాడో అది తెలుసుకొని
ఆరాధన అయిపోయిన తర్వాత ఈ ఆరాధనలో దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఇలా బ్రతకూడదు అన్నారు, ఇలా జీవించకూడదు అన్నాడు, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా నడుచుకోవాలని ప్రభు చెప్పాడు కనుక ఆ మాటల ప్రకారంగానే నేను ఉండాలి. అలా ఉంటేనే నీవు ఆయనకు ప్రజలుగా ఉంటావు, ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. ఆయన నీకు దేవుడిగా ఉండాలి అని అంటే నువ్వు ఆయన మాటలు వినాలి, ఆ వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానుసారంగా అనుసరించాలి. అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది. ఏదో వింటున్నాంలే వెళ్ళిపోతున్నాంలే, వెళ్ళిపోతున్నాంలే అనుకుంటే ఎట్లా చెప్పండి? మరి దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన చేసుకుంటున్నాం కదా. దేవుడు మనతో మాట్లాడాలి, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను దర్శించు అని అన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాలి అని అంటే నువ్వేం చేయాలా? వాక్యానుసారంగా నడుచుకోవాలి. ప్రభువా పోయిన వారం నాకు ఇది నేర్పించావయ్యా, ఈ వారం నాకు ఇంకా నేర్పించు, నేను ఇంకా నేర్చుకుంటాను. ఈరోజు వాళ్ళు నేర్చుకున్నారనుకోండి, మరలా రేపటి రోజు మళ్ళీ మేడం అదే రాసి ఇచ్చింది అనుకోండి, వాడేమంటాడు? టీచర్ నాకు ఆలోచి ఇంకేమన్నా నేర్పించు. వెరీ గుడ్, వాడికి ఇంట్రెస్ట్, అప్పుడు టీచర్కి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వీడు చక్కగా నేర్చుకుంటున్నాడు, ఈ ఆలు నేర్చుకున్న తర్వాత వీడికి వీళ్ళు కూడా నేర్పించాలి. వాడి మీద కొంచెం ఎక్కువ దృష్టి ఉంటుంది, వాడి మీద ఎక్కువ దృష్టి ఉంచి వాడికి ఇంకా నేర్పించాలి, ఎక్కువగా నేర్పించాలని వాడిని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎన్ని సంవత్సరాలు వస్తూ అన్న వాడికి పొట్టబడిసే అక్షరం కూడా రాదనుకోండి, ఏం చేస్తారు? వాడి మీద ఇంట్రెస్ట్ ఉండదు. నీకెన్ని నేర్పించినా నువ్వు మొద్దోడు వైపోరా, నువ్వు ఇట్టాగే ఉంటావు అనుకొని వాళ్ళు కూడా వదిలేస్తారు. ఇప్పుడు దేవుడు మనల్ని వదలకూడదు. ఈ ఆదివారం దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? చెప్పండి. అంతేనా? కర్మేల్లో ఏముందంట? చెప్పండి. ఉంది. కర్మేల్లో ఉన్న అనుభవాలు మరి ఉన్నాయా మనలో? కర్మేల్లో ఉన్న అనుభవంతో ఒక్కరోజన్నా, ఆదివారం నుంచి శనివారం వరకు ఒక్కరోజన్నా మనం ఉండగలిగామా? అనుభవాలతో మనం నడిపించగలిగామా? మరి ఈ నెలంతా ఈ వాక్యం విన్నాము, విన్న తర్వాత వాక్యానుసారంగా మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మనం ఎలా ఉన్నామంటే వింటున్నాం. ఆదివారం వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని చక్కగా మందిరానికి వచ్చిన తర్వాత, మందిరంలో కూర్చున్న తర్వాత ప్రభువా నాతో మాట్లాడని చెప్పి దేవుడి దగ్గర మొరపెట్టి దేవుడు వాక్యం చదువుకుందాం, అందరూ బాగా కూర్చోండి, అందరు నా వైపు చూడండి, వాక్యం చదువుకుందాం, వాక్యం విందాం అని చెప్తారు. వాక్యం అంతా అయిపోయింది, మేము చెప్పుకున్నాం, అంతా అయిపోయింది, తిన్నాము, అయిపోయిన తర్వాత ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు లేకపోతే ఫోన్లు చేసుకున్నాం, ఈరోజు భలే ఉనింది వాక్యం. ఏందది? చెప్పండి. ఈరోజు భలే ఉనింది వాక్యం, భలే చెప్పారు మా పాస్టరు, వాక్యం వింటుంటే ఎంత సంతోషంగా ఉండిందో. ఏందమ్మా చెప్పండి ఆయన, ఎంత సంతోషంగా ఉండిందో, ఎంత బాగుండిందో వాక్యం వింటుంటే. అబ్బా భలే ఉండింది. యూట్యూబ్లో కూడా పెడతారు, మీరు కూడా చూడొచ్చు. భలే ఉనింది వాక్యం అంటారా? 2 రోజులు గడిచిన తర్వాత ఆ వాక్యం ఏమైపోయి ఉంటుందో, ఎటపోయి ఉంటుందో. ఏమైంది? ఫస్ట్లో వినేటప్పుడు ఎలా ఉన్నిందంట? వాక్యం విన్నప్పుడు అది ఎలా ఉన్నింది చెప్పరే? వాక్యం వినేటప్పుడు సంతోషంగా ఉన్నింది. కానీ 2 రోజులు గడిచిన తర్వాత, సోమవారం మంగళవారం పోయిన తర్వాత వాక్యం ఎటపోయి ఉంటుందో. ఆ వాక్యం మాకేం గుర్తా? మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వాక్యంలో అదే మాట ఉంది. చూడండి, మార్కు సువార్త చదవండమ్మా. 4వ అధ్యాయం 16వ వాక్యంలో, అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు. ఆగండి, అక్కడికి ఏం చేసాము? భలే చెప్పాడు పాత్ర. యూట్యూబ్లో కూడా పెడతారు, చూడండి, మీకు కూడా పెడతానా? ఎంత చక్కగునింది తెలుసా? ఎట్టనిందంటే ఫస్ట్లో ఉందా లేదు వాక్యం? అమ్మా సంతోషంగా అనిపిస్తుంది నీకు ఫస్ట్ వాక్యం వినేటప్పుడు. కొంచెం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, నీ కుటుంబాన్ని మార్చేస్తాడు. నీ కుటుంబం మీద దేవుడు ఆకాశ వాక్యాలను విప్పి పట్టజాలనంత దీవెన వర్షాన్ని ఇస్తాడు. అబ్బా ఎట్టుంటుంది మనకు? ఇంకా ఎంత బాగునిందో ఈరోజు, అన్ని ఆశీర్వాదకరమైన మాటలే. భలే ఉన్నిందయ్యా వాక్యం, సంతృప్తిగా కడుపు నిండా.
ఇంకా అన్నం తినకపోయినా ఇబ్బంది లేదు. అబ్బా లేవునింది వాక్యమా. ఇది ఎక్కడ పడిందో తెలుసా? ఈ వాక్యము రాతి హృదయంలో పడింది ఇది. అందుకే నేను మొదట్లో చెప్పింది, ఎవరికైనా దేవుడిగా ఉంటాడు, రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇస్తాను. ఇంకా నీలో రాతి గుండెని పెట్టుకొని ఉంటే ఎలా ఉంటుంది వాక్యం అంటే సంతోషంగానే ఉంటుంది. రాతి హృదయం కలిగినప్పుడు ఆ వాక్యం వినేటప్పుడు నీకు సంతోషంగానే అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, భలే చెప్పాడు అక్క అనిపిస్తుంది. అయితే ఆచరిద్దామా అక్కో ఆశీర్వద్దామా? అవన్నీ మన వల్ల కాదు పాస్టరా. అవన్నీ ఆచరించాలంటే కష్టం, కానీ వినాలంటే మాత్రం అది వింటాం. వాక్యం వింటాం, ప్రతి ప్రార్థనలో వాక్యం వింటాం, ఎక్కడ కుడికిలైనా ప్రార్థన వింటాం, ఛార్జీలు పెట్టుకొని అయినా పోతాం. యూట్యూబ్లో ప్రతి పాస్టర్ వాక్యాలన్నీ రాత్రి మొగుల్లో వినమంటే నెట్ అయిపోయేదాకా వింటానే ఉంటాం. కానీ ఆచరిద్దామా? అది మాత్రం నో. స్కూల్కి పొమ్మంటే పోతాం, అందరు టీచర్లు ఉన్నారు కదా. స్కూల్కి పొమ్మంటే ఈ సంవత్సరం కాదు ఎన్ని సంవత్సరాలైనా స్కూల్కి పోతాం. పబ్లిక్ ఎగ్జామ్ పెడతామంటేనే మాకు కష్టం, అంతేనా? ఇంకా అక్కడ నేర్చుకోకపోతే ఏం ఉపయోగం చెప్పండి? నువ్వు ఆచరించకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనా మందిరంకి వచ్చి ఏం ఉపయోగము? ఎలా ఉందంట? రాతి గుండ మీద వేయబడిన విత్తనము వలె వింటున్నారు వాక్యం, కానీ సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఏమైంది తర్వాత? చదవండి. వారిలో వేరు లేనందున అది కొంతకాలము నిలుచురు కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అది కొంతకాలమైన తరువాత వారు నిలవరు. వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే వారు అభ్యంతరపడిపోతారు. ఇది కష్టంగా ఉందాక. ఇవన్నీ మనం ఆచరించలేం, ఇవన్నీ మనం చేయలేం. వాక్యం వినేటప్పుడు మాత్రం అపహాస్యకులు కూర్చుండు చోట, నాకు తెలుసు మీరు చెప్తారు వాక్యం కదా, చెప్పడానికి ఏముంది? ఆచరిద్దామా? అవన్నీ కుదరని పని పాస్టర్. అపహాస్యకులు కూర్చుండు చోట మేము కూర్చుంటాము, మేము అక్కడే ఉంటాము. మందిరానికి రాని వాళ్ళతో నీకేం సహవాసం? మందిరానికి రాకుండా ఉండేవారితో నువ్వేమిటి, నీకేంటి సహవాసం? వాక్యం ఏముంది? అన్ని జనులతో కలిసి నువ్వు సహవాసం చేస్తే, నువ్వు స్నేహం చేస్తే నువ్వు కూడా వారి అనుభవాలే నేర్చుకుంటావు. నలుగురు అన్ని జనులు ఉన్నారు, ఒక్క దేవుని బిడ్డ పోయి ఆడ కూర్చునింది, నువ్వు వాళ్ళని రగిలించగలుగుతావా? నువ్వు ఒక్క మాట చెప్పే లోపల వాళ్ళు 5 మాటలు చెప్పి నిన్ను ఎలిగేదాన్ని కూడా ఆరిపేత్తం చల్లార్చుకొని అప్పుడు వస్తావు. ఎందుకు అలాంటి దగ్గరికి? నువ్వు వాక్యం వింటున్నావు కదా, నువ్వు అక్కడ కూర్చోకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ప్రతిదీ నీకు వాక్యం బోధిస్తుంది కదా. నువ్వు ఎవరితో స్నేహం చేయాలి, నువ్వు ఎవరికి కూర్చోవాలి, నువ్వు ఎవరితో ఎలా ఉండాలో అన్నీ నీకు వాక్యం బోధిస్తుండేటప్పుడు వినేటప్పుడు మాత్రం బాగుంది, కానీ ఆచరించేటప్పుడే కష్టం. ఆచరించలేము. ఏమండి, ఆచరించగలుగుతున్నామా? నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా ఆచరించగలుగుతావో అప్పుడు నువ్వు దేవుని బిడ్డ అవుతావు. అప్పుడు దేవుని జీవితంలో ప్రతి కార్యాన్ని ప్రభు చేస్తాడు, ప్రభు నీకు క్షేమాన్ని ఇస్తాడు. మరి అంగీకరించలేకపోతున్నావే. రాతి నేల మీద పడిన ఒక విత్తనము, అది వినేటప్పుడు ఎలా సంతోషంగా ఉంటుందో అది చివరికి ఆచరించేటప్పుడు మాత్రం కష్టమైపోతుంది. అమ్మా చేయొచ్చా మనం? ఎవరో అన్ని జనులు ఎవరో డ్యాన్సులు ఏదో చేసుకుంటున్నారు, నీకేం అవసరం? ఏం లేదు, మేమేమి ఆడిపోయి చూస్తూ ఉంటాం. మొదట ఏం చేస్తుందో తెలుసా? మొదట ఏమవుతుందో తెలుసా? చూడడం దగ్గరే ప్రారంభించబడుతుంది. చూడడం దగ్గరే. చెప్పండి పాస్టరయ్య, మేమేం వేయలేదు పాస్టరయ్య, ఊరికే చూస్తే ఏమైంది పాస్టరయ్య? ఎంత బాగా చెప్తారో. మళ్ళీ చూస్తే ఏం కాదమ్మా, చూసిన దగ్గర నుంచే మొదలవుతుంది ఆట. అక్కలు ఏం చెప్తారు చెప్పండి? 9 కూర్చున్న దగ్గర చీరలో అంటాడు. అనిన తర్వాత మాకు డబ్బులు లేవు వచ్చినా అంటావా? ఆయన ఏమంటాడు తెలుసా? డబ్బులు లేకపోతే ఏమి లేక చూడక్క అంటాడు. ఫస్ట్ లాజిక్కే అక్కడ ఉంది. చూస్తే ఏమవుతుంది? ఈయన చెప్తుంది, అక్క నాకు డబ్బులు లేవు అక్క. అన్నీ కూడా నువ్వు వచ్చి చూడు, డబ్బులు ఏముంది, డబ్బులు ఇప్పుడు ఇవ్వాలా, చూడు, డబ్బులు లేకపోతే ఏమందంటారు. తర్వాత ఏం చేస్తాడు? మూట ఎప్పుతాడు.
అక్క మూట ఇప్పుతుంది. ఇప్పిన తర్వాత ఆ చీర ఈ చీర ఈ చీర ఆ చీర చూసిన తర్వాత 4 వేసుకొని పక్కన పెట్టుకుంటావు. డబ్బులు లేవన్నావు ఇందాక, ఇస్తాను లేబో ఇంతలో వాడిగైనా ఏమండి, డబ్బులు లేవన్నావుగా, చూస్తే చాలు పడిపోతావు అంతే. నువ్వు చూడడమే ఆలస్యం. నీకేం అవసరం? చూడకూడదు కదా, నిలబడకూడదు కదా. అనవసరమైన వాడి దగ్గర ప్రభు చెప్పాడు అక్కడ ఉండమని. చెప్పండి అండి, అది వాక్యం వినిన తర్వాత కూడా నువ్వు ఆచరించకపోతే ఎట్లాగా? నువ్వు దేవుని బిడ్డ అవ్వాలంటే వాక్యం వినాలి, వాక్యాన్ని అనుసరించాలి, ఆచరించాలి, నేర్చుకోవాలి, నడుచుకోవాలి, ప్రవర్తించాలి కదా. ఇన్ని ప్రసంగాలన్నా చేయి పాస్టర్ అయ్యా, నేను మారకపోతే ఇంకేం చేస్తామని చెప్పండి. ఏమండి, అవునా కదా? నువ్వు క్రమంగా రాగలుగుతున్నావా మందిరానికి? ఎన్ని రోజుల నుంచి చెప్తున్నావు, ఆచరించు ఆచరించు ఆచరించు, వాక్యం వింటున్నావు, క్రమాన్ని పాటించాలి కదా. దేవుడు వాక్యంలో క్రమంగా ఉండమన్నాడా లేదా? చెప్పండి చెప్పండి గట్టిగా. ఉండమన్నాడా? క్రమంగా ఉండమన్నాడు. మరి క్రమం ఎక్కడ చేస్తున్నాం? ఎప్పుడు క్రమంగా మనం వచ్చామని చెప్పండి. ఒక్క ఆదివారం అన్న క్రమంగా వచ్చామా? అదే ఆచరించాలంటే కష్టం, వినాలంటే మాత్రం సులువు. వినేసిపోతా ఉంటామ్మా అంతే. నువ్వు వినేసి వెళ్ళిపోతే నువ్వు దేవుని బిడ్డ అవ్వలేవు. ఆయన నీకు దేవుడు అవ్వలేడు. ఆయన నీకు దేవుడు అవ్వాలి అని అంటే, ఆయన నీకు దేవుడిగా ఉండాలి అని అంటే, నీవు ఆయన ప్రజలుగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? చెప్పండి ఏం చేయాలా? వినాలి, ఆ వాక్యానుసారంగా జీవించడం ప్రారంభించాలి, అనుసరించే వ్యక్తిగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము. ఎవరు అనుసరించగలుగుతారు అని అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. దేవుడు మంచి మాటలు మాట్లాడతారు అక్కడ. నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను నేను కనపరుచుకుందును. ఆయన నీకు కనపరుచుకోవాలి. ఆయన కార్యాలను చూడాలి అని అంటే, ఆయన ప్రత్యక్షతను నువ్వు చూడాలి అని అంటే, ఆయన మహిమను నువ్వు చూడాలి అని అంటే, దేవుని స్వరూపాన్ని నువ్వు చూడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మాట వినాలి. అందరూ దేవుని మాట వింటారా? అందరు దేవుని మాట వినలేరు. దేవుని మాట ఎవరు వింటారో తెలుసా? దేవుని మాట ప్రకారం ఎవరు నడుచుకుంటారో తెలుసా? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, అదే ఉందా? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నువ్వు ఆయన మాట వింటున్నావు అంటే ఆయన్ని ప్రేమిస్తున్నావు అని అర్థం. నీ బిడ్డలు నీ మాట వినకపోతే ఏం లేదని అర్థం? నిన్ను ఇష్టపడట్లేదు, నిన్ను ప్రేమించట్లేదని అర్థం. మరి నీ మాట వింటున్నాడంటే ఏమని అర్థం? నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను ఇష్టపడుతున్నారు, అంతేనా? అది నువ్వు దేవుని మాట వినాలి అని అంటే దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. ఆ ఆజ్ఞల ప్రకారం, ఆ వాక్యానుసారంగా నడుచుకోవాలి. అలా ఉన్నప్పుడే దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతావు. ఆయన ఏం చేస్తాడు అంటే నీకు కనబడడం ప్రారంభిస్తాడు. ఆయన నీకు కనపరుచుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు ఏది అడిగినా ప్రభు నీకు చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు నోరు తెరిచి అడగాలి అంతే, ఆలస్యమే లేదు. వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన కనపరుచుకునేటట్లుగా చేస్తాడు. ఎప్పుడు? నువ్వు ప్రేమిస్తే. మన తల్లిని కానీ మన తండ్రిని కానీ, ఇదిగో నాన్న సాయంత్రం వచ్చేటప్పుడు ఫోన్ చేసి, నీ బిడ్డ ఫోన్ చేసి, నాన్న రేపు వస్తున్నావా? వస్తున్నానమ్మా. అయితే నాకు కేక్ కావాలి, చాక్లెట్లు కావాలి, పెన్సిల్ కావాలి, అన్నీ తీసుకురా నాన్న అనింది అనుకో. నువ్వేం చేస్తావు? పెట్టనవానా, అవన్నీ లేవు కొద్దుదా అంటావా? నీ బిడ్డ ప్రేమగా అడిగిందని చెప్పి అన్నీ ఇంత పెద్ద కవర్కి 2 కేజీల కేకు, 4-5 ప్యాకెట్లు చాక్లెట్లు కవర్లు, 3-4 పెన్సిల్ ప్యాకెట్లు, 4-5 పలకలు, ఇంత పెద్ద సంచికి వేసుకొని భుజం మీద వేసుకొని నడుచుకొని వస్తాం. కారణం ఏంటి చెప్పండి అండి? నా బిడ్డ నన్ను ప్రేమగా అడిగింది. నేనేది చెప్తే నా బిడ్డ నా మాట వింటుంది కాబట్టి నా బిడ్డకి నేను ప్రతిదీ ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావుగా. మరి నీ బిడ్డకే నువ్వు అన్నీ ఇస్తున్నప్పుడు, నన్ను సృష్టించిన దేవుడు నువ్వు ఏది అడిగితే దేవుడు నీకు ఇవ్వడా? ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన ఇవ్వడానికే ఉన్నాడు.
అర్థమవుతుందండి? నువ్వు అడగడమే ప్రారంభం, నువ్వు అడగడమే ఆలస్యం, వెంటనే దేవుడు నీకు కనపరుస్తాడు. ఆయన నీకు కనబడతాడు. ప్రభువా నాకు ఇది దయచేయి, నాకు ఇది కావాలి ప్రభువా. నువ్వు అడిగితే వెంటనే దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి? ఆయన మాట వినాలి. నువ్వు ఆయన మాట వినకుండా ఉన్నప్పుడు ఆయన నీకు ఎలా చేస్తాడు అనుకున్నావు? చేస్తాడా? పొర్రపాటును కూడా చేయడు ఆయన. యేసయ్య నీకేదైనా ఒక కార్యం చేయాలి అని అంటే నువ్వు ఆయన మాట వినాలి. నువ్వు ఆయన మాట విని చూడు, అంతే. ఆయన మాట విని అంగీకరిస్తే, ఆ అంగీకార ప్రకారంగా నడుచుకొని ఆచరిస్తే చాలు, నీకేం కావాలో ప్రతిదీ సంపూర్ణమైన ఆశీర్వాదాలు నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. నేను అనట్లేదు. వాక్యంలో మీరింటికి వెళ్ళిన తర్వాత మీకు టైం ఉన్నప్పుడు, ఈరోజు మీకు టైం ఉన్నప్పుడు సాయంత్రం అయినా తీరిగ్గా కూర్చొని ఒక కప్పు ఎత్తుకోండి. ఇంత కప్పు ఒకటి తీసుకోండి. అర్థమవుతుందన్నమాట? అర్థమవుతుందా లేదా? ఒక బౌలు పెద్దది, ఇంత గిన్నె ఒకటి తీసుకొని, అంత కారాసు లేకపోతే మురుకులు లేకపోతే ఏదో ఒక స్వీట్ ఒకటి గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకొని, ఒక గ్లాసు నీళ్ళు పెట్టుకొని, ఏమండి ఇంటికి వెళ్ళిన తర్వాత లేవియాకాండం 26వ అధ్యాయం అంతా చదవండి బిడ్డలారా. ఇంతకన్నా ఎవడు చెప్తాడండి మీకు? ఏదో ఒక పని ఉండాలి కదా. ఇప్పుడు టీవీ కాడ కూర్చుందాం అనుకో, ఊరికే కూర్చుంటామా? అంత అన్నము, అంత పచ్చడి, పప్పు, రసము అన్నీ ముందు పెట్టుకొని టీవీ ఆన్ చేసుకొని చూస్తా తింటాముగా. ఇంకేదో ఒకటి చేయండి. మీరు ఎట్టో దీక్షంగా కూర్చొని అయితే చదవలేరు. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చదవమన్నా అని చెప్పండి. బాగా చెప్పండి అండి. లేవియాకాండం 26వ అధ్యాయం అంతా చదవండి. 26వ అధ్యాయంలో పెద్ద ఏం ఉండవు, ఇక్కడ ఒకటే ఉంటుంది. ఆయన మాట వింటే వచ్చే ఆశీర్వాదాలు, ఆయన మాట వినకపోతే వచ్చే అది నష్టాలు, శాపాలు వస్తాయి. ఆ అధ్యాయంలో అయ్యే ఉంటాయి. చూడండి ఒకసారి లేవియాకాండం 26వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. లేవియాకాండం 26వ అధ్యాయము 3వ వాక్యం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల, అక్కడ కాగండి, ఏమనుంది అక్కడ? మీరు నా కట్టడలను నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల. 3 ఉన్నాయా? 3 కనబడ్డాయి అక్కడ. నా ఆజ్ఞలను ఏముంది? ఆచరించి, అనుసరించి, ప్రవర్తించి. ఒకటి ఏం చేయాలి? ఆచరించాలి, అనుసరించాలి, ప్రవర్తించాలి. మళ్ళీ చెప్పండి. ప్రవర్తించాలి. ఓకేనా? వినాలి మొదటగా. ఆ తర్వాత ఏం చేయాలి? అనుసరించాలి అంటే నడుచుకోవాలి, నడుచుకొని ప్రవర్తించాలంటే అది కనపరచాలి, చూపించాలి ఇతరులకి. నీవు దేవుని మాట వింటున్నావు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్నావు, వాక్యానుసారంగా జీవిస్తున్నావని అనేకులకు తెలియాలి. నువ్వు వినాలి, నడుచుకోవాలి, తర్వాత ఏం చేయాలి? ప్రవర్తించాలి. ఇలా చేస్తే ఒక 8 సంపూర్ణమైన ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి. దేవుడు నీకు కావాల్సిన, నీ కుటుంబానికి కావాల్సిన అనేకమైన ఆశీర్వాదాలు అక్కడ దాచి ఉంచాడు దేవుడు. ఆ తర్వాత 14 నుండి ఉంటుంది. 14లో ఏం వాక్యం ఉందో చూడండి. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన యెడల. ఏమనుంది అక్కడ? నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా నిబంధనను మీరునట్లు మీరు తీర్పుల విషయమై అసహించుకొని యెడలను. ఆగండి, ఇక్కడంతా ఇంకొంటాయి విషయాలన్నీ. మీరు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా, ఆచరించకుండా, అనుసరించకుండా, ప్రవర్తించకుండా ఉంటారో అప్పుడు ఎలాంటి కార్యాలు ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి ఈ అధ్యాయంలో. కాబట్టి దయచేసి ఒక సంపూర్ణమైన ఆశీర్వాదాలు నీకు, నీ కుటుంబానికి కావాలి అని అంటే, ఈ ఆశీర్వాదం తక్కువైంది, ఈ ఆశీర్వాదం లేదు, ఇది రాలేదు, అది పోలేదు అనకుండా ఉండేటట్లుగా ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని మాట ఆచరించి, అనుసరించి ప్రవర్తించాలి. అలా ఉన్నప్పుడే మనం ఏమవుతాం తెలుసా? ఆయన జనులుగా ఉంటాము, ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. ఇది మొదటి మాట. రెండో మాట చూడండి.
ఆయన మనకు దేవుడై ఉండాలి, మనం ఆయన ప్రజలుగా ఉండాలి అని అంటే జకరియా గ్రంథం 8వ అధ్యాయము 8వ వాక్యం. జకరియా గ్రంథం 8వ అధ్యాయము 8వ వాక్యం. అందరు తీయండి. జకరియా 8వ అధ్యాయము, జకరియా గ్రంథం 8వ అధ్యాయము 8వ వాక్యం, 780 పేజీ నెంబర్. 8వ అధ్యాయం 8వ వాక్యంలో, యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనుల యందురు, నేను వారికి దేవుడునయ్యుందును. ఇది నీతి సత్యమును బట్టి జరుగును. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నాకు జనుల యందురు, నేను వారికి దేవుడునయ్యుందును. నేను వారికి దేవుడై ఉండాలి అని అంటే, వారు నాకు జనులై ఉండాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? దేవుని యొక్క మందిరంలో ఉండే వ్యక్తిగా ఉండాలి. ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలా? దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క మందిరంలో యెరూషలేములో ఎవరైతే ఉంటారో వారు దేవుని బిడ్డలుగా ఉంటారు, వారికి ఆయన దేవుడిగా ఉంటాడు. ఆదివారం అయితే నువ్వు దేవుడి మందిరంలో ఉండకుండా నీకు ఇష్టానుసారమైన స్థలాల్లో, నీకు ఇష్టం వచ్చిన ప్రాంతంలో నీకు ఎలా అనిపిస్తే అక్కడ ఉన్నావు అనుకోండి, నువ్వు దేవుని బిడ్డ అవ్వలేవు. నువ్వు దేవుని బిడ్డ కాగలాలి, నువ్వు దేవుని బిడ్డగా మార్చబడాలి అని అంటే నువ్వు యెరూషలేములో ఉండే వ్యక్తిగా ఉండాలి, నువ్వు దేవుడి మందిరంలో ఉండే వ్యక్తిగా ఉండాలి, దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటల ప్రకారంగా నడుచుకునే వ్యక్తిగా ఉండాలి. మరి యెరూషలేములో ఉండగలుగుతున్నామా? దేవుని మందిరంలో ఉండగలుగుతున్నామా? ఆయన నీకు దేవుడు అవ్వాలంటే ఊరకనేనా? ఆయన దేవుడు అవ్వాలి అని అంటే ఏమండి, దేవుడు అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? చెప్పండి, ఏం చేయాలా? ఆయన మందిరంలో ఉండే వ్యక్తిగా ఉండాలి. ఎందుకు ఆయన మందిరంలో ఉండాలి? ఎందుకు యెరూషలేములో ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు అని గమనించగలిగితే యెషయా గ్రంథం 65వ అధ్యాయము 18వ వాక్యం చూడండి. యెరూషలేములోనే వారిని నింపుతాను, వారిని నిలబెడతాను, అక్కడ నేను వారికి దేవుడై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని ఎందుకు ప్రభు ఆ మాట మాట్లాడారు? యెషయా గ్రంథం 65వ అధ్యాయము 18వ వాక్యం. 65:18లో నిశ్చయముగా ఖచ్చితంగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా ఉంచుతాను. ఎందుకు యెరూషలేములో దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు? ఎందుకని యెరూషలేములో దేవుడు ఉండమంటున్నాడు చెప్పనా? అక్కడ ఆనందకరమైన స్థలం. అది ఏంటిది? అది ఆనందకరమైన స్థలం. నీ బాధలను పోగొట్టగలిగే స్థలం, నీ సమస్యలను పోగొట్టగలిగే స్థలం, నీ అనారోగ్యాన్ని పోగొట్టగలిగే స్థలం, నీ జీవితాన్ని మార్చగలిగే స్థలము, నీ హృదయాన్ని మార్చగలిగే స్థలము, నిన్ను ఒక క్రొత్త వ్యక్తిగా మార్చగలిగే ఏకైక స్థలము అది దేవుని మందిరమై ఉన్నది. అయితే నువ్వేం చేయాలి? దేవుడి మందిరంలోనికి రావాలి. దేవుని మందిరంలో నువ్వు ఉండగలిగితే అది ఆనందకరమైన స్థలము. నీ జీవితాన్ని ఆనందకరంగా మారుస్తుంది, నీ బ్రతుకును ఆనందకరంగా మారుస్తుంది, నీ కుటుంబాన్ని ఆనందకరంగా మారుస్తుంది. ఆదివారమైనా నువ్వు దేవుడి మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని పూజించకుండా, దేవుని ఆరాధించకుండా, ఆయన సన్నిధిలో నీవు ఉండకపోతే అనేకమైన ఇబ్బందుల్ని కొని తెచ్చిపెట్టుకునే వ్యక్తిగా ఉంటావు. నువ్వు యెరూషలేములో ఉండాలి. యెరూషలేము ఏం కలగజేస్తుంది? ఆనందాన్ని కలగజేస్తుంది. ఇది ఆనందకరమైన స్థలం అండి. నీ హృదయంలో ఏ వ్యాధన ఉన్నా, నీ హృదయంలో ఎలాంటి బాధ ఉన్నా తొలగించగలిగిన ఏకైక స్థలము. ఒక మనిషికి ఒక రోగం వస్తే వాడు పోవాల్సింది ఎక్కడికి? ఎవరో బ్రాందీ షాప్ అంటున్నారు. ఎక్కడికి? అది వెరీ గుడ్. డాక్టర్ దగ్గరికి, బ్రాందీ షాప్ కాడికి కాదులే. ఒకడికి మనసు బాగలేకపోతే వెళ్ళేది అక్కడికి, మనసు బాగున్నా అక్కడికి. ఒక పాస్టర్ గారు మంచి పాట రాశారు, మొన్న ఒక పాట విన్నాను. ఆ పాస్టర్ గారు రాసింది ఏంటంటే, చచ్చినా తాగుడేనంట, పుట్టినా తాగుడే, బాధ కలిగినా తాగుడే, సంతోషం వచ్చినా తాగుడే. ఏమండి? కార్యం జరగాలన్నా తాగుడే, కార్యం ఆగిపోయినా తాగుడే. అబ్బా ఎన్నున్నాయో చూడండి. ఏది చేసుకున్నా మొత్తానికి ఎక్కడికి రావాలా? తాగుడు కాడికే రావాలా. మనసు బాగలేదన్నా తాగుతుండే, మనసు బాగున్నా తాగుతుండే. ఏంటి? ప్రతిదానికి తాగుడు అలవాటైపోతున్నారు. ప్రభు అన్నారు, నీవు నా ప్రజలై ఉండాలి అని అంటే, నేను నీకు దేవుడై ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుని మందిరంలో ఉండాలి, యెరూషలేములో ఉండాలి. నేను ఒకటి ప్రార్థన చేస్తున్నా ఈ మధ్య.
ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ఎవరైనా మేము యేసు ప్రభు పెట్టాలమే అని చెప్పి దేవుడి మందిరానికి రాకుండా ఏమండి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ తాగుతూ తందనాలు ఆడుతూ దేవుడి నామాన్ని అవమానపరుస్తున్నారు, వాళ్ళందరినీ పెట్టామని కొట్టు ప్రభు అని అడుగుతున్నా. అట్టయితే ఎంతమందిని కొట్టాలో మన ఊర్లో అంటారా? నేను అనలా, మీరే అంటున్నారు. పేరుకి మాత్రం క్రైస్తవులమి, పేరుకు మాత్రం ఎప్పటి నుంచో మేము దేవుని బిడ్డలమే, కానీ చేసేటివన్నీ ఏం పనులు నువ్వు చేసేది? దేవుని బిడ్డ అంటే ఊరికనే అయిపోతావా? నువ్వు దేవుడి మందిరానికి రావాలా, దేవుని సన్నిధిలోనికి రావాలా. నాకు చెప్పాను కదా, ఆయన జెండా మోయాలి నువ్వు కూడా. అర్థమైందా? ఆయన జెండా మోయి, ఆయన రక్షణ భాగ్యంలోనికి రా, నువ్వు దేవుడి మందిరంలో ఉండు. అప్పుడు నీవు ఆయన బిడ్డగా మార్చబడతావు, ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. కొందరు ఊరకనే చెప్పుకుంటూ తిరుగుతుంటారు. ఏమండి, ఊరకనే చెప్తా తిరుగుతుంటారు, బిల్డప్లు ఎక్కువ. ఏమని చెప్తుంటారు కొందరు చూడండి, ఏమున్నా లేకపోయినా నేనంటే ఏమనుకున్నావు, నేనంటే ఏమనుకున్నావు. మా మామ ఎవరో తెలుసా? రోజు బస్సులో వస్తుంటే కండక్టర్ కాడికి పోయి, డ్రైవర్ కాడికి పోయి, బస్సు ఆపునవా అన్నాడు. బస్సు ఎట్ట ఆపుతావయ్యా, పోతా ఉంటే అంటే ముందుకు పోయినాక ఆపుతాలయ్యా, అక్కడెక్కడైనా ఆపుతానులే, ఇక్కడ ఆపమంటున్నావు నడి బజార్లో, నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చిందో నాకు అర్థమైంది, కొంచెం అటు ముందుకు వెళ్ళిన తర్వాత ఊరు బయటకు వచ్చిన తర్వాత ఆపవు నువ్వా అన్నాడు. అయ్యా ఆపుతానయ్యా, ఆపనని నేను అనట్లేదు కదా, ఆపుతాను, ముందుకు పోయి నాకు ఆపుతానంటే తాగేసి ఉన్నాడు. ఏమనుకున్నావు, ఆర్టీసీ డిపార్ట్మెంట్కి పెద్ద అధికారి మా మేనమామ అన్నాడు. మేనమామ అయితే మమ్మల్ని ఏం చేయమంటావయ్యా, బస్సు చేయడు ఎందుకు ఆపుతాం, ఆడ ఆపుతాంలే. ఆపో, ఎస్పీ ఎవరో తెలుసా, మా బామ్మర్ది అన్నాడు. తాగేసి ఉన్నాడు, బిల్డప్లు ఎక్కువ బస్సులో అంతమందితో. ఏమండి, ఇంకెన్నెన్నో మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు ఎవరు అనుకున్నా, మా మేనత్తకి 2వ భర్తకి 3వ బిడ్డ అని చెప్తున్నాడు. ఎన్ని బిల్డప్ల మాటలో చూడండి. తినడానికి మెతుకుండదు. ఏమండి, ఫుల్గా తాగేసి బిల్డప్ల మాటలు కొందరు. ఏమండి, నేను ఎవరు అనుకున్నా, ఆయన కుడిభుజాన్ని, నేను ఏడ కుడిభుజం, నిన్ను చూస్తే కూడా గుర్తుపట్టరు వాళ్ళు, నీ పేరు కూడా గుర్తుండదు. కానీ మనం మాత్రం నేను ఇది. నువ్వు అట్లా చెప్పుకుంటున్నావేమో, నేను యేసు ప్రభు బిడ్డని, నేను దేవుడి బిడ్డని. నువ్వు దేవుడి బిడ్డ ఎట్ట అవుతావు? నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? పేరు పెట్టుకుంటే యేసయ్య బిడ్డ అయిపోతామా? బాప్తీసం తీసుకొని నీకు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటే నువ్వు దేవుడి బిడ్డ ఎట్లా అవుతావు? నువ్వు దేవుడి బిడ్డ అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుడి మందిలోనికి రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆనందకరమైన స్థలం ఒకటి ఉంది, అక్కడ నువ్వు నివసించు. ఒక అన్న అంటాడు, అన్న మందిరానికి రా అన్న అంటే, దేవుడు నాకు ఆ కార్యం చేస్తేనే వస్తాను నేను అన్నాడు. అసలు నీకైతే పొరపాటును చేయడం చెప్పిన చేయడు ఆయన. నువ్వు దేవుడితో ఏమన్నా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నావా? ప్రభు నాకు ఇది చేస్తేనే నేను వస్తాను, నీవు కాకపోతే 100 మంది ఆయనకి, నువ్వు అక్కడవేనా? ప్రభువా నేను వస్తున్నానయ్యా నమ్మకంగా నీ మందిరానికి, ఆనందకరమైన స్థలంలో నేను నమ్మకంగా ఉన్నాను ప్రభువా. ఏ ఆదివారం నేను మందిరాన్ని విడిచిపెట్టలేదయ్యా, ఏ రోజు నీ మందిరానికి నేను దూరం అవ్వలేదు ప్రభువా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఆ రోజు నాకు ₹1 ఎక్స్ట్రా వస్తుందని చెప్పినా వాటన్నిటిని దాటుకొని ప్రతి ఆదివారం నీ మందిరంలో ఉన్నాను ప్రభువా. నా నమ్మకత్వాన్ని నువ్వు చూడు ప్రభు అంటే, అప్పుడు ప్రభు నిన్ను చూసి నిజమే కదా, వీడు పెద్ద ఆశలేం అడగట్లేదు కదా, వీడి నమ్మకత్వాన్ని నేను చూశాను, వీడు ఆనందకరమైన స్థలంలో యెరూషలేములో వీడు ఉంటున్నాడు అని చెప్పి దేవుడు నువ్వు ఏది అడిగావో అది ఇస్తాడు ఆయన. అంత మాత్రమే కాదు, దానికంటే ఉన్నతమైన దేవుడు నీకు ఇస్తాడు. అట్ట కాకుండా నువ్వు ఇంట్లోనే కూర్చొని నాకు అది దేవుడు ఈ లేదో ఇస్తే వాస్తానంటే నీకు ఎందుకు ఇస్తాడు ఆయన? నువ్వు అనుకుంటున్నావా ఇస్తాడని? పొరపాటున కూడా ఇడు. నువ్వు కాకపోతే ఇంకా చాలామందిని దేవుడు తీసుకొని వస్తాడు. ఏమండి, కానీ దేవుడికి కావాల్సింది నమ్మకస్తులు కావాలి. అంటే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తే మందిరానికి వస్తావు, దేవుడు నీకు గర్భఫలం ఇస్తే మందిరానికి వస్తావు. ఒకవేళ నేనంటాను, అదే గర్భఫలం ఇచ్చిన దేవుడు 4 రోజులు గడిచిన తర్వాత, 1 సంవత్సరం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ బిడ్డను దేవుడు తీసుకున్నాడు అనుకో. ఇప్పుడు దేవుడా ఎందుకు మందిరానికి వాడవా, నేను రావా, ఆయన దేవుడు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నాడు అంటావు. ఇచ్చినా దేవుడినే దూషిస్తావు, తీసేసినా దేవుడిని అంటావు. ఒకవేళ దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, 4 రోజులు గడిచిన తర్వాత ఏదో నిమిత్తం పోయింది అనుకో, అప్పుడేమంటావు? నేను రాను,
నా ఉద్యోగం తీసేసినాడు దేవుడా, ఇట్లాంటి మాటలు మాట్లాడుతావు. ఎందుకంటే నీకు నమ్మకత్వం లేదు. లేనప్పుడు ఆనందకరమైన స్థలంలోనికి నువ్వు వచ్చినప్పుడు నమ్మకత్వమైన వ్యక్తిగా ఉండాలండి. అర్థమవుతుందన్నమాట. ఒకటి చూడండి, బైబిల్లో మనకు బాగా తెలుస్తున్న విషయమే. ఎక్కడ ఉన్నాడు అని అంటే యెరూషలేములో ఉన్నాడంట. ఎక్కడున్నాడంట? యెరూషలేములో ఉన్నాడు. ఆనందకరమైన స్థలంలో ఉన్నాడు. వాడికి ఏ ఇబ్బంది లేదు అక్కడి వరకు. చాలాసార్లు మనం ఆ వాక్యం చదువుంటాం కదా. యెరూషలేములో ఉన్నప్పుడు వాడికి ఎప్పుడైనా కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఇబ్బంది కలిగిందని, తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురొచ్చినాయని చెప్పి రాయబడి ఉందా? లేదు. ఎప్పుడైతే యెరూషలేమును విడిచి యెరికోలోనికి వెళ్ళాడో, ఎరుకో ఎలాంటిది? ఎరుకో ఎలాంటిది అని అంటే మొట్టమొదటే ఉంటుంది, దొంగలు ఉన్నారు అక్కడ. ఎవరున్నారు? దొంగలు ఉన్నారు. నిన్ను దోచుకునేవారు ఉన్నారు. నీ మనశ్శాంతిని దోచుకునేవాడు ఉన్నాడు అక్కడ. యెరూషలేమును కాదని నువ్వు వెళ్ళిపోతే నీ మనశ్శాంతిని దోచుకునేవారు ఉంటారు. నీ జీవితాన్ని దోచుకునేవారు ఉంటారు. నీ జీవితాన్ని పతనం చేసేవారు ఉంటారు. ఎక్కడ? ఎరుకోలో. ఎరుక అనగా లోకము. ఆ లోకంలోనికి నువ్వు వెళ్ళావా? యెరూషలేములో ఉండకుండా, ఆదివారం అయితే యెరూషలేములో ఉండకుండా, ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థనలో ఉండకుండా, నీకు ఇష్టానుసారంగా బయట తిరుగుతూ బండ్లు వేసుకొని తిరుగుతున్నావు అనుకో, దోచుకునేవాడు ఒకడున్నాడు. వాడి పేరు ఏం పేరా? నాయన బతికిస్తున్నారు. సాతానుగాడు తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఆదివారం మందిరాన్ని విడిచిపెట్టి బయట తిరిగావో దేవుడు ఏం చేయడు. మనం ఏమనుకుంటాం, దేవుడు నాకు ఈ కష్టం పెట్టినాడు. అసలు దేవుడు నీకు ఎందుకు పెడతాడు? నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి. ఎవరు వచ్చారు అక్కడికి చెప్పండి అండి? యెరూషలేములో ఉన్నప్పుడు బాగున్నాడా? యెరికోలోనికి పోయినప్పుడు ఎవరు వచ్చారు? లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వాక్యంలో రాయబడలేదా? మొదట్లో ఏముంది అక్కడ? ఎవరు వచ్చారంట? లూకాసు వార్త 10:30. 10:30 చూడండి. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు ఎవరి చేతిలో చిక్కాడు? దొంగ ఎవరు? సాతానుగాడు. నీ భక్తి జీవితాన్ని దోచుకుంటాడు. నీ పరిశుద్ధతను దోచుకుంటాడు. నీ జీవితాన్ని దోచుకుంటాడు. ఎందుకో తెలుసా? నిన్ను పాడు చేయాలని, నిన్ను గాయపరచాలని, నీ జీవితాన్ని అతలాకుతలం చేయడానికి దొంగ తిరుగుతూ ఉన్నాడు బయట. నువ్వు మందిరాన్ని కాదని బయటికి వెళ్ళి లేనిపోని సమస్యలు తెచ్చుకొని, లేనిపోని ఇబ్బందులు తెచ్చుకొని అప్పుడు కూర్చొని ఉండగాక. నాకు తెలిసిన బ్రదర్ ఉన్నాడు, ఆదివారం అయితే ప్రార్థన జరిగే టయానికి వెళ్ళిపోతాడు. నేను చాలాసార్లు చెప్పాను, వెళ్ళొద్దు అన్నా కూడా వినకుండా వెళ్ళాడు. వెళ్ళి లేనిపోని సమస్యలు తెచ్చుకున్నాడు. అంత దాకెందుకు? మీకు తెలుసు కదా. మీకు తెలుసో లేదో నాకెందుకు, మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. దేవన్నల కొడుకు తెలుసా మీకు? దేవన్న తెలుసా? ఇంతకే ఏం నోరు తెరకుండా గమ్మకున్నారే? వాళ్ళ 3వ కొడుకు తెలుసా? ఏం పేరు? వాడి పేరు మూడో వాడి పేరు ఏం పేరు? ప్రేమ్. అయితే ఒంగోలు దగ్గర మీటింగ్కి వెళ్తే, ఈ విషయం గురించి ఒకసారి చెప్పే మీకు. ఒంగోలు దగ్గర మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారు చెప్పారంట, నాయన ప్రార్థన జరిగేటప్పుడు వెళ్ళొద్దు అని చెప్పాడు. అయితే ఇంకొకటి చేరి వీళ్ళిద్దరు బండి తీసుకొని అటు బయటికి వెళ్ళాలి అని చెప్పి బైక్లో పోయినారా. పోయి సమస్యలు తెచ్చుకున్నారు, పడ్డారు. అప్పుడప్పుడు పాపం ప్రేమ నిలబడలేడు, కూర్చోలేడు. ఏమి కారణం అంటే అది. అందుకే చెప్పేది, బిడ్డలను జాగ్రత్తగా పెట్టుకోండి అని. మన వాళ్ళకి దెబ్బ తగిలితే తగలాలని నేను అనట్లేదు, జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. వాక్యంలో అదే ఉంది. యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిన వాడు ఏం చేయబడ్డాడు? దొంగల చేత పట్టబడ్డాడు. మరి ఆ దొంగ చేతిలో పడకూడదంటే ఏం చేయాలా? ఆనందకరమైన స్థలంలో ఉండు. నువ్వు ఆనందకరమైన మందిరంలో ఉండగలిగితేనే దేవుడు నిన్ను కాపాడడం ప్రారంభిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రజలుగా, ఆయన మనకు దేవుడిగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? యెరూషలేములో ఉండాలి. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన మనకు దేవుడై ఉండాలి, మనం ఆయనకు ప్రజలుగా ఉండాలి అని అంటే లేవ్యాకాండం 11వ అధ్యాయము, లేవ్యాకాండం 11వ అధ్యాయము, లేవ్యాకాండం 11వ అధ్యాయము
44, 45. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధునై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేనినైనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదు. నేను మీకు దేవుడునై ఉండుటకు ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. అది మనం ఆయనకు ప్రజలుగా మారాలంటే, ఆయన మనకు దేవుడై ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. ఎందుకు అని అంటే మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. అదే కదా ఉంటుంది వాక్యంలో. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో, ఎందుకు దేవుడు నిన్ను నన్ను పిలిచింది? విచ్చలవిడిగా బతకడానికి దేవుడు పిలవలేదు. అందరిలాగా ఉండడానికి, అందరిలాగా జీవించడానికి, అందరిలాగా బ్రతికి జీవితాన్ని కొనసాగించుకోవడానికి దేవుడు నిన్ను పిలిచి ఇక్కడ కూర్చొని పెట్టలేదు. దేవుడు నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? పరిశుద్ధంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్రంగా బ్రతకడానికి, ఆయన మార్గాల్లో నడిపించబడ్డానికి. ఎందుకు పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు? ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు. అందుకే ప్రభు అంటారు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ మాట చెప్పగలిగిన ఏకైక దేవుడు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్పింది ఒకటే, యేసయ్య చెప్తుండేది ఒకటే, నీ కులాన్ని మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఏమండి, నీ కులాన్ని, నీ పేరును, ఇవన్నీ మార్చుకోమని యేసయ్య చెప్పట్లే. యేసయ్య చెప్పింది ఒకటే, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మరి ఎక్కడ? నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నువ్వు దేవుని బిడ్డ అవ్వగలుగుతావు. నువ్వు పరిశుద్ధంగా ఉండగలిగితేనే ఆయన నీకు దేవుడై ఉంటాడు. ఆ పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనకు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అదే కదా చెప్తారు, నువ్వు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి కదా. కారణం ఏంటంటే మన దేవుడు పరిశుద్ధుడండి. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మరి పరిశుద్ధంగా ఉన్న మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధమైన ప్రతి విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండి కాగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరు సమస్త ప్రవర్తనలలో పరిశుద్ధంగా ఉండాలి. నిన్ను పిలిచిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరో తెలుసా? ఆషామాషైన దేవుడు కాదీన. ఏ మచ్చైనను, ముడతైనను, ఏ అపవిత్రత అయినను నీలో ఉండకూడదని నిన్ను నమ్మి దేవుడు నిన్ను ఎలా పిలుచుకున్నాడో తెలుసా? పరిశుద్ధంగా ఉండుటకు దేవుడు పిలుచుకున్నాడు. సమస్త విషయములో అన్నారు. అక్కడ ఏమనుంది? అది ఒక విషయంలో ఉండి ఒక విషయంలో తప్పిపోవడం కాదు, ప్రతి విషయంలో. ఏ విషయంలో నిన్ను చూసినా ప్రతి విషయంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మరి ఆయన బిడ్డలైన మనం కూడా అంతటి పరిశుద్ధంగా ఉండాలి. మన నాన్న మంచోడయ్యండి మనం దొంగ పనులన్నీ చేస్తున్నాం అనుకోండి, లోకంలో ఉండేవారు ఏమంటారు? వాళ్ళ నాన్న చాలా మంచోడండి, మంచి పేరు కలిగిన వాడు. అలాంటి ఆయన కడుపులో అది ఏమన్నారు? అన్నారైతే చాలాసార్లు చెడబుట్టాడు, ఇలాంటోడు పుట్టాడు, ఎందుకు ఇలాంటి వాళ్ళు అనేసి మాట్లాడుతుంటారు కదా. మరి మనల్ని నిర్మించిన దేవుడు, మనల్ని సృష్టించిన దేవుడు, ఆయన పోలికగా మనల్ని చేశాడే. ఏమండి, ఆయన ఎంత మనల్ని ప్రేమించాడో. మరి ఆ ప్రేమమూర్తి అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఆయన స్వరూపంలో చేసుకున్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి కదా. సమస్త విషయంలో మనం పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి విషయంలో, ఏ విషయంలో దేవుడు నిన్ను చూసినా నువ్వు పరిశుద్ధంగానే ఉండాలి.
ఎందుకు అని అంటే చూడండి, చివరిగా ఒక మాట, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యం. యెషయా గ్రంథం 57:15. అది నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. నువ్వు పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీ దగ్గర నివసిస్తాడు. మన సంఘం పరిశుద్ధంగా ఉంటే దేవుడు మన సంఘంలో నివసిస్తాడు. నీ కుటుంబం పరిశుద్ధంగా ఉంటే నీ కుటుంబంలో దేవుడు నివసిస్తాడు. నీ ఆత్మీయ జీవితం పరిశుద్ధంగా ఉంటే దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు. నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉంటావో అంతగా దేవుడు నీ దగ్గర నివసించడం ప్రారంభిస్తాడు. నీలో పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా అపవిత్రతో చోటు చేసుకుంటే దేవుడు నీ దగ్గర నిలబడడు. ఎంత పరిశుద్ధంగా ఉంటామో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. ఒకటే గుర్తుపెట్టుకో, దేవుడు నీకు కనబడాలి అని అంటే, దేవుని దర్శనం చూడాలి అని అంటే, దేవుని ప్రత్యక్షత నీకు కావాలి అని అంటే, నువ్వు ఎవరివైనా సరే, నువ్వు దేవుడు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, నీ హృదయం పరిశుద్ధంగా ఉండి, పరిశుద్ధతతో ఉండి, నువ్వు పవిత్రంగా బ్రతుకుతూ నిష్ఠగా దేవుడి దగ్గర కూర్చొని నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా, నువ్వు ఎవరో నాకు తెలియదు, కానీ ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు ఎవరో నాకు కనబడాలి అని నువ్వు అడగగలిగితే ఆయన నిజంగా నీకు కనబడతాడు. ఎప్పుడు? నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు. ప్రభు ఒకటే చెప్పారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు. నువ్వు దేవుడిని చూడాలి అని అంటే, దేవుడు నీలో నివసించాలి అని అంటే, దేవుడు మన హృదయంలో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉండాలి. కుటుంబంలో పరిశుద్ధంగా ఉండాలి, పిల్లల దగ్గర పరిశుద్ధంగా ఉండాలి, సంఘంలో పరిశుద్ధంగా ఉండాలి, ప్రతి విషయంలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నీ చూపులో, నీ మాటలో, నీ నడవడికలో, నీ ప్రవర్తనలో, ప్రతి విషయంలో నువ్వు పరిశుద్ధంగా ఉంటే నువ్వు దేవుని ప్రజలుగా మార్చబడతావు. ఆయన నీకు దేవుడుగా ఉంటాడు. అందుకే ప్రభు అన్నారు, రాతి హృదయాన్ని తీసివేసుకో. ఇంకా నీవు పరిశుద్ధంగా ఉండకుండా ఆ రాతి హృదయాన్ని హృదయంలో ఉంచుకొని ఏదో చేయకూడని పనులన్నీ చేస్తూ, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్తూ, పలకకూడని మాటలు మాట్లాడుతూ, నీకు ఇష్టానుసారంగా మాట్లాడుతూ, నీకు ఇష్టానుసారంగా జీవిస్తూ, నీ హృదయాన్ని బండబార్చుకొని, నీ హృదయాన్ని వాత వేసుకుంటూ ఇంకా దేవునికి దూరం అయిపోతున్నావేమో, ఈ నెలలో ఆయనకు నువ్వు ప్రజలుగా మార్చబడదువుగాక. ఆయన నీకు దేవుడై ఉండునుగాక. ఉండాలి అని అంటే మనం ఏమవ్వాలి? పరిశుద్ధంగా ఉండాలండి. మనం పరిశుద్ధంగా ఉండాలి. మన రాతి గుండె ఉన్నది చూసారా, దీన్ని తీసివేసుకొని మాంసపు గుండెగా మార్చుకొని ఆయన మాట విందాం, దేవుని మందిరంలో ఉందాం, పరిశుద్ధంగా ఉందాం. ఇలా ఉన్నప్పుడే మనం క్రైస్తవులమే అనబడతాం, మనం దేవుని బిడ్డలమే అనబడతాము. ఆయన మనకు దేవుడిగా ఉంటాడు. ఈ నా దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.